అందరికీ నమస్తే. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో వారి యొక్క జర్నీని పత్రిజీతో వారికి గల అనుబంధాన్ని తెలిపే అద్భుతమైన కార్యక్రమమే ఈ స్పిరిచువల్ జర్నీ. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు పాడేరుకి చెందిన అప్పారావు గారు. వారి మాటల్లో వారి యొక్క ధ్యాన పరిచయాన్ని, పత్రిజీతో వారికి గల అనుబంధాన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చాలా హ్యాపీగా ఉంది ఈ పాడేరు గ్రామంలో మీ అందరిని ఇలా కలుసుకోవడం, మీ స్పిరిచువల్ జర్నీ వినడం ఎంతో అద్భుతంగా ఉంది. సో మొట్టమొదటిగా మరి మీ బాల్యము, విద్యాభ్యాసము, మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ వారికి మా యొక్క ఆత్మ ప్రణామాలు, అలాగే స్వర్ణమాల మాతాజీ వారికి కూడా ఆత్మ ప్రణామాలు, పిఎంసి వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. నా పేరు పురుష అప్పారావు అమ్మ. మా స్వగ్రామం కొత్తపాడేరు గ్రామం, పాడేరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. మా నాన్నగారి పేరు పురుష పిన్నయ్య, మా అమ్మగారి పేరు బంగారమ్మ. వారికి నేను ప్రథమ పుత్రుడిని. నా తర్వాత చెల్లి ఉంది, తర్వాత తమ్ముడు కూడా ఉన్నారమ్మ. నేను గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లోనే స్వగ్రామంలోనే విద్యాభ్యాసాన్ని అభ్యసించాను 5వ తరగతి వరకు. ఆ తర్వాత 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరంలో 6-7 చదివి, ఆ తర్వాత అదే జిల్లాలో రాజానగరం అనే గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మళ్ళీ అల్లూరి సీతారామరాజు జిల్లా, అప్పుడు విశాఖపట్నం జిల్లా ఉండేదమ్మా, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అయ్యింది. ఇంటర్మీడియట్ పాడేరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. అలాగే డిగ్రీ వచ్చి చోడవరంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతూ డిస్కంటిన్యూ చేశానమ్మా. ఆ తర్వాత 1983లో వివాహం అయిందమ్మా. ఇంటర్మీడియట్ చదువుతుండగా మా నాన్నగారు నాకు వివాహం తీశారు. నేను 8వ తరగతి చదువుతుండగా మా అమ్మగారు బాడీ వెకెట్ చేశారు. ఓకే. అంటే ఇంట్లో కొంచెం చేయూతగా ఉంటారనేసి నాకు ఇంటర్మీడియట్ చదువుతుండగానే చిన్న వయసులోనే 83లో వివాహం చేశారు. ఓకే. మరి మాకు 86లో పాప పుట్టింది, 88లో బాబు పుట్టాడమ్మా. ఓకే. ఇద్దరు కూడా మరి బిఏ బిఈడి చేశారు. పాప, బాబు వచ్చి బిఎస్సి డైట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఎడ్యుకేషన్లో ఉన్నారు. ఓకే. మరి ఇది నా విద్యాభ్యాసం. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ప్రజెంట్గా? ప్రజెంట్ నేను 1986లో నాకు ఉపాధ్యాయ పోస్ట్ వచ్చిందమ్మ. ఓకే. మరి ప్రస్తుతం GTWA స్కూల్, జీ మాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఆ స్కూల్లో LFL హెడ్ మాస్టర్గా చేస్తున్నాను. అంటే ప్రైమరీ హెచ్ఎం అనమాట. ప్రైమరీ హెచ్ఎం. మాకు మా పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు 500 మంది ఉన్నారు. ఓకే. ఆధ్యాత్మికత అనేది మీకు ఎలా పరిచయం అయింది? ఈ ధ్యానం అనేది మాది కొత్తపాడేరు గ్రామం అని చెప్పాను కదమ్మా. అక్కడ బుల్లిరాజు అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు, హిందీ మాస్టర్ ఆయన. అలాగే మరి మన్మథరావు గారు అనేటువంటి ఉపాధ్యాయుడు కూడా పరిచయం ఉండేది. ఈ బుల్లిరాజు, మన్మథరావు గారు ఇద్దరు ధ్యానం చేసుకునేవాళ్ళు. మాకు ధ్యానం అంటే ఏటో తెలిసేది కాదు. ఓకే. సో వాళ్ళు కూడా మీ స్కూల్లోనే? వేరే స్కూల్. బుల్లిరాజు అనే మా ఊరు. ఓకే. పొద్దున్న లేవగానే 6 గంటలకి మా ఇంటికి వచ్చేసి ఒక బల్ల ఉంటే కూర్చునేవారు. నేను అప్పుడు లేచేవాడిని కాదు, మరి ధ్యానం తెలియదు, లేటుగా లేవడం మరి ఎలాగ ఉండేది. ఆయన వచ్చేసి, మీరు ధ్యానంలోకి రండి, మీరు మా చెల్లి కూడా బాగా పూజలు అవి చేసేవారు, మరి భక్తితో ఉంటారు కదా, ఈ ధ్యానంలోకి వస్తే ఇంకా బాగుంటది అని ఒక 2-3 మాసాలు అలా రోజు వచ్చి చెప్పేవాళ్ళం. ఎర్లీ మార్నింగ్ ప్రచారానికి ఎర్లీ మార్నింగ్ వచ్చి చెప్పేవాళ్ళు. చెప్తే మా మిస్సెస్ అనేది, ఇన్నిసార్లు వచ్చి చెప్తున్నారు కదా, ఏముంది వినడానికి, ఏమి ఒకసారి విందాము, మరి ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తే వెళ్దాం అని చెప్పారు. అప్పుడు సరే అనేసి ఒప్పుకున్నాను. ఒప్పుకొని
భీమసింగి ఆశ్రమం. ఆశ్రమం 3 అమావాస్యలకు వెళ్ళాము. ఓకే. 3 ధ్యానం అమావాస్యలకి కోసం అక్కడికి వెళ్ళారు. మరి ఆయన తీసుకెళ్ళారు. ఓకే. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దేవి మేడం గారని, రజిత మేడం గారు అనేసి 2 మేడం గారు ఉండేవారు. వాళ్ళు ధ్యానం గురించి చెప్పేవాళ్ళు. మాకు ఫస్ట్ రోజు ధ్యానంలో కూర్చోబెట్టారు. వెళ్ళగానే మరి అంతా అందరూ స్నానాలు చేసేవాళ్ళు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ స్నానాలు చేసి అప్పుడు ఆశ్రమంలో కూర్చునేవాళ్ళు. భోజనం అది పెట్టాక తినేసి అప్పుడు ధ్యానంలో అందరు కూర్చోమంటే కూర్చున్నాం. కూర్చుంటే ధ్యానంలో ఎలా కూర్చోలేట అని చెప్పారు. ఇలా చేతులు కట్టాలి, కళ్ళు మూయాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని కూర్చోబెట్టారు. మొట్టమొదట మాత్రం ఒళ్ళంతా నొప్పిగా వచ్చేసి నడుము విపరీతమైన నొప్పి, కాళ్ళు నొప్పి, అన్ని నొప్పులు వచ్చిందమ్మా. ఇదేంట్రా బాబు, ఈ ధ్యానం అంటే మరి ఇలా కూర్చోమన్నారు, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తుంది, ఎలా కూర్చోవాలి ఏంటి అనేసి నేను మా మిస్సెస్ మాట్లాడుకున్నాం. ఇంటికి వచ్చామమ్మా. వచ్చి మళ్ళీ ఇంకా ఒక అమావాస్యకి వెళ్ళాం. తర్వాత రెండోసారి పౌర్ణమికి వెళ్దాం అన్నారు, వెళ్ళాం. తర్వాత మళ్ళీ అమావాస్యకి వెళ్ళాం. అలాగా కొంచెం అలవాటు అయింది. అక్కడ వెళ్ళిన నుంచి ఈ మాంసాహారం అంటే అసహ్యం వేసేదమ్మా. మాంసం తినకూడదు అనేసి చెప్పేవారు. ఆ ఆశ్రమంకి వెళ్ళి నుంచి అవన్నీ వదిలేసాం, శాకాహారి అయ్యాం. మరి ఆ తర్వాత సత్యబాబు గారు అనేసి ఉక్కుంపేటలో ఉన్నారు. ఆయన బుల్రాజు గారు మాకు గొల్లల మామిడాడిలో అక్కడ పిరమిడ్ ఉంది కదా, అక్కడ తీసుకెళ్లారు. అక్కడ ఒక పౌర్ణమి ధ్యానానికి వెళ్ళాం మా మిసెస్ నేను. ఇద్దరే వెళ్ళాం. ఆ నైట్ కూడా ధ్యానం అంతా నైట్ అంతా చేసాం. అప్పుడు కూడా బాగా ఒళ్ళు నొప్పులు అయ్యి వచ్చి ఆ తెల్లవారు మళ్ళీ అక్కడ అనిపించింది 2x2 పిరమిడ్లు ఉన్నాయి అక్కడ. ఒకటి కొనుక్కున్నాం అమ్మా 2012లోనే కొనుక్కున్నాం. పాడేరు వచ్చాం. మరి ఇంటికి వచ్చిన తర్వాత మరి ధ్యానానికి బాగా అలవాటు అయింది. ఫస్ట్ 1 గంట అరగంట అలా చేసేవాళ్ళం. ప్రస్తుతం అయితే 2 గంటలు ఏకంగా కూర్చోగలుగుతున్నాం. 10 నుండి 12, తర్వాత 4 నుండి 6 అలాగే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాం. అంటే రోజుకు 2 గంటలు ఖచ్చితంగా చేస్తారు. ఈ రకంగా ఉండేది. తర్వాత మళ్ళీ బుల్రాజు గారు బెంగళూరు వెళ్దాం అన్నారు. బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు జరుగుతుంటే ఇక్కడ టీం అంతా బయలుదేరేది, మేము బయలుదేరిసాము. అక్కడ ఆ టేస్ట్ అనేది వచ్చింది ధ్యానం అనేది. బుద్ధ పౌర్ణమికి అటెండ్ అయినాక ముందు అసలు ధ్యానం యొక్క రుచిని అనుభవించారు. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళడం, అక్కడ పత్రిజీ గారిని చూడడం. పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళి పాడే టీం అనేసి రజిత మేడం గారు, దేవి మేడం గారు తీసుకెళ్ళి పరిచయం చేస్తే వెళ్ళి మరి సెకండ్ ఇవ్వడం, ఆ కాళ్ళు పట్టడం అన్నీ చేసాం. మరి అక్కడ మరి ఎంత థ్రిల్ అనిపించిందంటే చాలా ఆనందం అనిపించింది. ఆ వైబ్రేషన్ మరి ఏంటో తెలియదు కానీ మరి చాలా స్మూత్ గా ఉండేవాళ్ళు సారు. వెళ్ళి కలవడము, ఆ తర్వాత ప్రకృతి వేలి రమ్మని మేము అందరూ కోరడం. ప్రకృతి వేలలో డేట్ ఇమ్మనేసి పాడేరులో కళ్యాణ మండపం ఒకటి ఉందమ్మా. ఇక్కడ డేట్ ఇవ్వాలి, మేము ఒక క్లాస్ పెట్టుకుంటాం పత్రిసారికి అడగడం. పాడేరు మాస్టర్స్ అంతా అడిగాం. అడగడం, ఆయన రావడం, మరి చాలా బాగా క్లాస్ అది జరగడం. ఆడిటోరియంలో నిండిపోవడం, జనాలు బయట కూడా నిండిపోవడం, చాలా చాలా ఆనందం అనిపించింది. సో ఈ ధ్యాన సమావేశాలు ఎక్కడ జరుగుతున్నా కూడా ఖచ్చితంగా మీరు అటెండ్ అయ్యేవాళ్ళు. పత్రిసారిని కలవడం అయితే మిస్ అవ్వలేదు, ఖచ్చితంగా కలిసేవాళ్ళు అన్నమాట. మొట్టమొదటగా అయితే మీరు బుద్ధ పౌర్ణమి ఉత్సవాల్లో చూశారు పత్రిజీని. సో మరి మీరు ధ్యానం నేర్చుకున్నారు, ధ్యానం చేస్తున్నారు కదా సార్. ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు కలిగిన ఒక మర్చిపోలేని అనుభవం, అది ఏదైనా కుటుంబ సమస్య పరిష్కరించుకోవడమా, లేకపోతే ఏదైనా డిసీజ్ ఉంటేనా, లేకపోతే ఒక మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు వచ్చిన మెసేజ్ అయినా ఏదైనా చెప్పొచ్చు. మేము పత్రిజీ గారిని కలిసిన తర్వాత నాకు 2012లో కలిసాం. మరి సమావేశాల్లో అటెండ్ అవుతున్నాం. 2013లో భయంకరమైన యాక్సిడెంట్ ఒకటి నాకు. ఇప్పుడు నేను బైక్ తోలుతున్నాను, నా వెనకాల ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఉన్నారు. మీ ఇద్దరు జీమాళ్ళ నుంచి పాడేరు వస్తున్నాం. పాడేరు వస్తుంటే మా ట్రైబల్ హెల్పర్ డీడీ గారు, మా ఆఫీసర్ ఆయన ఇటు నుంచి జీపులో వస్తున్నారు.
ఓ చిన్న టర్నింగ్ లో మరి బాగా కార్నర్లోనూ ఎందుకో మాకు దగ్గరకు వచ్చేసి ఆ జీప్ ఢీ కొట్టిందమ్మా. ఢీ కొడితే నా వెనకాల ఉన్న ఆయన చనిపోయారు. ఓకే. నాకు ఈ చెయ్యి ఇక్కడ విరిగిపోయింది, ఇక్కడ విరిగిపోయింది. ఇద్దరు స్పృహ తప్పి పడిపోయాం. ఆయన స్పాట్ లో చనిపోయారు. మా ఇద్దరిని హాస్పిటల్కి తీసుకొని రావడం, అక్కడ నుంచి మా ఇద్దరిని మరి ఆ బాడీని ఇక్కడ పాడేరులో ఉంచేసి నన్ను కేజీహెచ్ పంపించారు. కేజీహెచ్ లో ఉన్నాను. మరి ట్రీట్మెంట్ జరగలేదని స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్లో తీసుకెళ్ళాను. అక్కడ వల్లయ్య గారు వారు మిస్సెస్ ఇద్దరు వచ్చి నన్ను పరామర్శించడం. ఆ నైట్ పడుకున్నప్పుడమ్మా మరి ధ్యానంలో ఉన్నాం కదమ్మా, ఈ పత్రి సార్ గారు వచ్చేసి బెడ్ లో ఉంటే పత్రి సార్ వచ్చేసారు. ఆయన వెనకాల అందరూ ఒక 20 మంది తెల్ల చీరలు కట్టుకొని ఉన్నారు. ఈ డాక్టర్ని గసరేస్తున్నారట. మీరేం డాక్టర్లు అయ్యా అని తోసేస్తున్నారు. చూసేసి అప్పుడు ఆయనే హాస్టల్ గా ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. పత్రి సార్ మరి అది మాత్రం మర్చిపోలేనటువంటి అనుభవం. చాలా బాగుంది సార్. అసలు అక్కడ నుంచి మరి ఒక 2 months లో బాగా రికవర్ అయిపోయాను. అంత పెద్ద యాక్సిడెంట్ నుండి రికవర్ అయ్యారు. మరి అది జరగడం కూడా నా వెనకాల ఉన్న ఆయన చనిపోవడం, నేను బ్రతకడం అంటే అది నాకు మిరాకిల్, పునర్జన్మ వచ్చినట్టే. పునర్జన్మగా నేను భావిస్తాను. ఇదంతా కూడా మరి మన గురువు గారు పత్రిజీ గారే నన్ను రక్షించారనేసి నేను అనుకుంటున్నాను. మీరు అన్నారు నాకు పునర్జన్మనే ఇచ్చారు పత్రిజీ గారు అనిపించింది. సో అప్పుడు మనకి మీకేమనిపించేది, ఇప్పుడు ఈ జన్మని నేను సార్థకం చేసుకోవాలి అంటే నేను ఏం చేయాలి అని? అంటే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ పర్పస్ ఉంటుంది. అంటే మీ పర్పస్ ఇది అని పత్రిజీ గారు మీకు చెప్పడమో, లేకపోతే మీకు ఇంట్యూషన్ ద్వారా రావడమా? అప్పటి నుండి మీ ధ్యాన ప్రచార కార్యక్రమాలు ఎలా జరుగుతూ వచ్చాయి? అప్పటి నుంచి నాకు జీవమడుగుల స్కూల్ నుండి పాడేరు స్కూల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకు అనిపించేది, నాకు ఇంత గొప్ప జన్మనిచ్చినటువంటి గురువు గారు ఇచ్చారు పునర్జన్మ అనేది. దీన్ని సార్థకత చేసుకోవాలంటే నేను గట్టిగా ధ్యాన ప్రచారం కూడా చేయాలి అని అనిపించేది. అక్కడ నుండి నేను డైలీ పాడేరులో కూడాను పిల్లలకి ఒక పీరియడ్ ధ్యానం క్లాసు చెప్పేవాడిని. ఇలాగ క్లాస్ చెప్పడము, ధ్యానం చేయించడం కూడా డైలీ చేసేవాడిని. అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ జీమాల్ ట్రాన్స్ఫర్ అయ్యి కూడా అక్కడ నుంచి కూడా మరి పిల్లలకి ఒక పీరియడ్ ధ్యానం చెప్పడం, చేయించడం అన్నీ చేసేవాడిని. ఈ పాడేరులో అయితే ఒక పిల్లవాడికి డైలీ నేను 1 year ఉన్నాను. 1 year కూడా అంటే 1 year కంటిన్యూగా చేపిస్తే ఏంటి రిజల్ట్ అనేది ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తే ఆ కుర్రోడికి 9.3 వచ్చింది మార్క్స్ వచ్చాయి. అంటే ఒక ఎస్టీ పిల్లవాడికి 9.3 రావడం అంటే అది ఒక మిరాకిల్. ఈ మండలంలో ఫస్ట్ వచ్చాడు కుర్రోడు. ధ్యానము ఎంతసేపు కూర్చోబెట్టేవాళ్ళు ఆ పిల్లోడిని? ఎలా మీరు దాన్ని స్టడీస్ కి అప్లై చేసుకోవాలని ఎలా చెప్పేవాళ్ళు? అంటే స్టడీస్ అనేసి అంటే మామూలు ధ్యానం చేయమని చెప్పాను. శ్వాస మీద ధ్యాస పెట్టి చేయమనేవాడిని. స్టడీస్ కోసం నాకు బాగా చదవడం రావాలి, నేను ఎగ్జామ్స్ లో బాగా రాయాలి అని ఒక చిన్న సంకల్పం అనుకోవాలి. అనుకుంటే చేస్తే నువ్వు బాగా నీకు జ్ఞాపక శక్తి ఉంటది, మరి ఏకాగ్రత వస్తుంది అనేసి చెప్తే ఆ కుర్రోడు ఎక్కువ పిల్లల దగ్గర ఉండకుండా ఒక రూమ్ లో చివరెక్కడో డిస్టర్బెన్స్ లేనటువంటి ప్లేస్ లో స్కూల్లోనే హాస్టల్ కదా, స్కూల్లోనే ఆయన డైలీ అలాగే చెప్పినట్టుగా ధ్యానం చేశారు. ఆ రకంగా వాళ్ళు మంచి రిజల్ట్ అనేది రావడం వచ్చింది. చాలా బాగుంది సార్. చక్కటి అంటే పిల్లలకి సార్ చెప్తారు కదా, చిన్నప్పటి నుండే వాళ్ళకి ధ్యానం అందిస్తే వాళ్ళు ఏదైనా వాళ్ళకి వస్తుంది అనడానికి మీరే చక్కటి ఉదాహరణ చెప్పారు. మరి అలాగే టీచర్స్ కూడా చెప్పేవాళ్ళం. టీచర్స్ మరి కొందరు బాగుందనే వాళ్ళు, కొందరు అదేంటి ముసలోళ్ళు ఎవరో ధ్యానం చేసేవాళ్ళు కదా, అది ఎక్కడో హిమాలయాల్లో ధ్యానం చేసేవాళ్ళు, అది పిల్లలకి నేర్పడం ఏంటి, ఇక్కడ మీరు చేయడం ఏంటి అనేసి వ్యతిరేకత వచ్చేది. వాళ్ళకి మరి ధ్యానం అనేది ఎవరైనా చేయవచ్చు, మరి దానికి మతంతో సంబంధం ఉండదు, ఒక భాషతో సంబంధం ఉండదు, ప్రాంతంతో సంబంధం ఉండదు, ఎవరైనా చేయవచ్చు ధ్యానము. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు ధ్యానం చేయాల్సిందే. ఒక బుద్ధుడు ధ్యానం చేశాడు, యేసు ధ్యానం చేశాడు, అల్లా చేశాడు అనేసి చెప్పేవాళ్ళం.
అప్పుడు కొంచెం అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, కాకపోతే నా పని నేను చేసుకుంటూ మిమ్మల్ని విమర్శించడం అయితే తగ్గించుకున్నారు. తగ్గించుకున్నాను. ఓకే. నన్ను మరి ఇంకొక టీచర్ మాత్రం నాతో కలిసేవాళ్ళు. ఇద్దరు మేము ఒక 3:30 4 గంటలకి స్కూల్ అయిపోయిందంటే మేము 5 గంటల వరకు ఉంటాం. ఒక గంట ఇద్దరు అందరినీ కాసుకుని చక్కగా ధ్యానం గురించి చెప్పడం, శాకాహారం గురించి చెప్పడం చేసుకుంటూ పాటలు పాడించుకుంటూ ఉండేవాళ్ళం. టీచర్స్ కి అయితే ఓ పద్యం చెప్పేవాళ్ళం ఈ శాకాహారం కోసం. ఓకే, చెప్పండి సార్ ఆ పద్యం. పక్షి జాతి పట్టి పరగహింసలు పెట్టి, పక్షి జాతి పట్టి పరగహింసలు పెట్టి, చినండ కూరుటకును వండి తినెడివాడు వసుధ చండాలురు విశ్వదాభిరామ వినురవేమా అని ఈ పద్యం చెప్తూ మరి చూసారా, మరి పక్షుల్ని, జంతువుల్ని, ఈ జలచరాల్ని ఎంత హింసించి మనం దాన్ని చంపేసి తింటున్నామో, ఆ తినడం వల్లే మనకు రోగాలు వస్తుంది. కాబట్టి వాటిని జీవహింస చేయకూడదు. అందుకే అహింస పరమో ధర్మ అని మన గాంధీ గారు అయితేనే ఇవన్నీ బోధించి ఉన్నారు. రామకృష్ణ పరమహంస గారు అయితేనే, వివేకానంద, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అంతా కూడా శాకాహారులే. కాబట్టి జీవహింస చేయకుండా మనందరూ కూడా శాకాహారులుగా మారాలి అని చెప్పేవాళ్ళం. యా, బాగుంది సార్. అంటే మీ వృత్తిలోనే మళ్ళీ మీరు ఆధ్యాత్మికతను కూడా చక్కగా బోధించారనమాట. చాలా బాగుంది. అయితే మీరు ఇలా ప్రచారం కూడా స్టార్ట్ అయిపోయింది, తెలియకుండానే మీరు దాంట్లోనే ప్రచారం స్టార్ట్ చేశారు. దాని తర్వాత మనకి ఇప్పుడు ఇవన్నీ వస్తుంటాయి సార్, ధ్యాన మహాయజ్ఞాలు, యాగాలు, చక్రాలు, నాకు తెలిసి మీరు అన్ని చూసుంటారు. దాంట్లో మీరు ఎలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళు? అంటే కొత్త వాళ్ళు ఉన్నారనుకోమ్మా, వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడం, ఫలానా తేదీలో ధ్యాన మహాయాగంలో మేము ధ్యాన మహాచక్రం ఉంది, తప్పకుండా వెళ్దాం, మిమ్మల్ని తీసుకెళ్తాను రమ్మనేసి అనేవాళ్ళు. ఒక 4 అందరూ ఇప్పుడు మాతో రావడం జరిగింది. వాళ్ళు కూడా చక్కగా ధ్యానం చేస్తున్నారు. మరి చాలా బాగుంది, ఆరోగ్యంగా ఉన్నాం, మానసిక ప్రశాంతత అనేది పొందుతున్నాం ధ్యానం ద్వారా అనేసి వాళ్ళు చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎక్కువ ఫ్యామిలీస్ ఉన్నారు, ఒక 5-6 ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళని ఇలాగే చెప్తున్నాము, ఇంకా మారలేదు. మా బ్రదర్ ఇన్ లా వాళ్ళు మాత్రం వాళ్ళు ఫ్యామిలీ అంతా మారడం జరిగింది. వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ధ్యానం కోసం చెప్పేవాళ్ళం. వాళ్ళు చక్కగా చదువుకొని ఇప్పుడు 2 పిల్లలు కూడా ఇంటర్మీడియట్ అయ్యింది, నెక్స్ట్ డిగ్రీలో జాయిన్ అవ్వబోతున్నారు. 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి. దాంట్లో మీకు అబ్బా ఇది కష్టము, దీన్ని మనం చేయగలమా లేదా అనే టాస్క్లు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? అంటే కర్మకాండల విషయం అవ్వనియండి, ఇంకా అన్నీ ఉన్నాయి కదా, ఉచితంగా ధ్యానం అందించడము, పౌర్ణమి ధ్యానాలు, ట్రెక్కింగ్, ఇట్లాంటివి ఏమైనా? ఇప్పుడు కర్మకాండలు ఉన్నాయంటే అవి పూర్వం ఎలాగైతే చేస్తున్నారో అలాగే చేస్తున్నారు. మా మిస్సెస్ నేనైతే కర్మకాండలు చేసేటప్పుడు తప్పనిసరిగా 3వ రోజు కోడి కోయడం అనేది చేస్తుంటారు. కోడి కోసి అక్కడ ఇవ్వాలనేసి. అలాగే దినం అంటాం కదా, ఆ దినం రోజు కూడా ఎక్కువగా తీసుకొచ్చి పెడుతుంటారు. మరి అలాంటివన్నీ చేయకూడదు అనేసి చెప్పడం జరిగింది, కానీ వాళ్ళు వినేవాళ్ళు కాదు. అంటే వెనకాల ఉన్న వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి అంటారు, ఏం ఆలోచిస్తారు మరి. అలా చేయకూడదు అని చెప్పేవాళ్ళం. చెప్పినా మరి వినేవాళ్ళు కాదు. మేము జస్ట్ వెళ్ళి అక్కడ ఏదో కనిపించి వచ్చేయడం అనేది, అంటే కనిపించలేదు అనకుండా ఫ్యామిలీ మెంబర్ గా వెళ్ళి కనిపించడం, రావడం. మీరు మాత్రం ఆ వాటిలో ఏమి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు? అలాగే ఫంక్షన్ కూడా, ఇప్పుడు ఈ మ్యారేజ్ ఫంక్షన్లు కానీ మెచ్యూర్ ఫంక్షన్లు కానీ జరిగినప్పుడు మా మిసెస్ నేను ఇద్దరు వెళ్తాం. చక్కగా డయాస్కి వెళ్ళి అక్షంతలు వేయడం, వాళ్ళందరితో ఫోటో దిగడం, వాళ్ళకి పలకరించడం, వచ్చేయడం. మరి అక్కడ మీల్స్ చేయడం అనేది ఉండదు. మరి అదంతా కూడా మరి మాంసాహారాలు వండుతారు కాబట్టి వాటిలో పార్టిసిపేట్ అనేది ఉండదు. సో చక్కగా పత్రి సార్ శాకాహారులు వండిందే తినాలి అనేది మరి ఖచ్చితంగా ఆచరిస్తున్నారు అన్నమాట. ఎవరైనా రిలేషన్స్ చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చినా మనం ఏది తింటామో అదే వాళ్ళకి పెడతాం, వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఏముండదు.
మనం సాకార భోజనం చేస్తేనే ఆరోగ్యం అని చెప్తారు. అంటే మీకు బంధువుల నుండి ఎప్పుడు విమర్శలు ఎదుర్కోలేదా? మీరు తినకపోయినా పర్వాలేదు కానీ మా వరకు పెట్టాలి కదా, అట్లాంటివి మీరు ఎప్పుడు ఫేస్ చేయలేదా? అలాంటిది ఎదురయ్యిందమ్మా. మీరు తినకపోయినా మాకు పెట్టాలి కదా తినేవాళ్ళ కంటే, మేము ఏది తింటామో అదే మీకు పెడతాం తప్ప ప్రత్యేకించి ఏం పెడతాం మేము అని వాళ్ళకి పేస్ట్ టు పేస్ట్ చెప్పేయడం. దాంట్లో దాపరికం ఏమీ లేదు. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, శాకాహారం తినండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. శాకాహారం అయితేనే ఆరోగ్యంగా జీవిస్తారు. ఇప్పుడు శాకాహారం మాంసాహారాలు తినే వాళ్ళందరూ కూడా రోగాల పాలు అయిపోతున్నారు అని వాళ్ళకి చిన్న ఇది కూడా ఉంది కదమ్మా. మేకలు ఆకులు తినే మేకలు కొండలు బండలు ఎక్కుతున్నాయి, వాటిని తినే మనుషులు హాస్పిటల్లో మంచాల పాలు అవుతున్నారు. ఇది ఒకటి తెలుసుకోవాలి, తెలుసుకుంటే మీరు బాగుంటారని చెప్పేవాళ్ళు. అవును సార్, నిజమే. ఇందాక మీరు అన్నారు శాకాహారులు అవ్వండి అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఏదో ఒకటి వస్తూనే ఉంటది. ఇప్పుడు గాంధీ గారు ఇచ్చిన స్వాతంత్రం అయితే వాడుకుంటాం కానీ ఆయన చెప్పిన సిద్ధాంతంకి వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ అందరికీ ప్రాబ్లమే అయింది. నిజంగా శాకాహార భోజనం అనేది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా, ఒక జీవిని చంపకూడదు, సో మన ఆధ్యాత్మికంగా కూడా మనం ఎదగడానికి కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది. సార్ మరి ఇప్పుడు మీరు ఈ పాడేరు అనే గ్రామంలో ఉన్నారు కదా, మీకు ఈ చుట్టుపక్కల ఎన్ని పిరమిడ్స్ వచ్చాయి? అంటే ఇక్కడంతా చాలా చిన్న చిన్న పల్లెటూర్లే ఉన్నాయి, గ్రామాలు అన్ని చిన్న చిన్న. అంటే ఇన్ని పిరమిడ్స్ రావడానికి అసలు అంటే అలా ఆ సంకల్పం అసలు అంత గట్టిగా వాళ్ళు నిర్ణయం తీసుకొని నిలబడడానికి వాళ్ళు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా? పెట్టుగోడలు ఉందనుకున్నాం. పెట్టుగోడలు వాళ్ళందరూ కూడా మరి ఒక 90% వాళ్ళు శాకాహారులు. వాళ్ళందరూ కూడా భీమసింగి వెళ్ళడం ఆశ్రమంకి వెళ్ళి వాళ్ళంతా కూడా శాకాహారులుగా ఉంటూ మరి ఈ పిరమిడ్, బెంగళూరు పిరమిడ్ చూశారు వాళ్ళు. అలాగే కడతాల్ పిరమిడ్ 2012లో స్టార్టింగ్ అయింది, అప్పుడు వెళ్ళాంలే మేము కూడా. ఆ పిరమిడ్ కూడా వెళ్ళడం, అవన్నీ అటువంటి పిరమిడ్ పాడేరులో రావాలి అనేసి మరి అనుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కుజ్జల గ్రామంలో ఈ పిరమిడ్ మరి ప్లేస్ అది కొర్ర రామన్న గారు ఆయన మరి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ ప్లేస్ లో మాకు ఒక 7 టీచర్లు ఉన్నామ్మా, ఫ్యామిలీస్ తో ఉన్నాం. మేమంతా కూడా ఇక్కడ ఎలాగైనా పిరమిడ్ కట్టాలి అని ఒక నిర్ణయంతో సుమారుగా ఒక 7 లక్షల వరకు ఇప్పుడు ఖర్చు పెట్టాము. ఈ 15 మంది కలిసి ఖర్చు పెట్టుకున్నాము. 7 టీచర్స్ ఉన్నాము. మేమంతా ఒక 7 lakhs వరకు ఖర్చు పెట్టి ఇక్కడ చిన్న పిరమిడ్ ముందు తయారు చేసుకున్నాక తర్వాత మెగా పిరమిడ్ కోసం ఆలోచన చేద్దామనేసి ఒక 7 lakhs వరకు ఖర్చు పెట్టడం జరిగిందమ్మా. ఇక్కడ మరి బాత్రూమ్స్ అవి అవైలబుల్గా ఉంది, సెంటర్ ఉంది. చిన్న పిరమిడ్ కూడా కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనేసి మా యొక్క ప్లాను. వీటి కోసం మరి ఎవ్రీ మంత్ ఒక టీచరు 3500 మరి పెట్టుకొని ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. మీ జీవితంలో నుండి కొంచెం పెట్టుకుంటున్నాం. అవును. మరి ఆ తర్వాత ఈ అందరు కలిసి డొనేషన్ ఏదో చేసుకొని చేద్దాము అనేసి ప్లాన్లో మరి ఈ కార్యక్రమం కోసం విశాఖపట్నం నుండి వల్లయ్య గారు, వారు మిసెస్ ఉమా గారు, వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ పౌర్ణమి అమావాస్యకు వచ్చి ధ్యానం క్లాసులు కూడా చెప్తూ ఉంటారు. నైట్ అంతా ధ్యానం చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవడం, ఆ రకంగా చేస్తున్నారమ్మా. ఇక్కడే ఈ కుజ్జల్లో కాకుండా కొత్తపాడేరులో కూడా ఒక పిరమిడ్, 2 పిరమిడ్లు ఉన్నాయి. హౌస్ రూప్ టాప్ పిరమిడ్లు అంటాం కదమ్మా, అవి 2 ఉన్నాయి. అక్కడ కూడా మరి అమావాస్య పౌర్ణమి ధ్యానాలు అవి చేస్తున్నాం. అందరు చక్కగా టీం అంతా కూడా నైట్ అంతా ధ్యానం చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు 5 గంటలకల్లా వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉన్నారు. ఆ రకంగా పిరమిడ్ల కోసం అనేసి మేము ఇది వేగంగా నిర్మించుకుందాం అనేసి ఆలోచనతో చేస్తున్నాం. సార్, ఇది పౌర్ణమి ధ్యానాలు ఏమైనా అలాంటివి ఇక్కడ మీరు పాడేరు పిరమిడ్లో కానీ ఇక్కడ కానీ కండక్ట్ చేస్తూ ఉంటారా? అటెండ్ అవుతూ ఉంటాం అమ్మా, అటెండ్ అవుతూ ఉంటాం. చక్కగా పత్రిజీ గారు ప్రబోధాలు కానీ లేదంటే ఫ్లూట్ మ్యూజిక్ వేసుకొని నైట్ అంతా చక్కగా ధ్యానం చేస్తూ ఉంటాం. మరి అందరు గ్యాదర్ అయ్యేలోగా ఇది ధ్యానం క్లాసు, ఒక్కొక్కళ్ళ అనుభవాలు ఎలా జరిగింది ఏంటి అని చెప్పుకున్నాక ధ్యానంలో కూర్చొని పోయి తెల్లవారుజాము 5 గంటల వరకు ధ్యానం చేస్తూ ఉంటాం.
గ్రామాల్లో కూడా వెళ్ళి ధ్యానం క్లాసులు అవి పెడుతూ ఉంటాం. ఇప్పుడు సలబంగ గ్రామం అనేసి సోలములు అనే గ్రామంలో ఈ కాగువలస, అలాగే పెట్టుకోడలు, దబ్బబంద, పెట్టుకోడలు పక్కనే ఉందమ్మ దబ్బబంద. ఆ ఊర్లో కూడా వెళ్ళి పౌర్ణమి అమావాస్య ధ్యానాలు అవి చేస్తూ వస్తూ ఉంటాం. మరి వాళ్ళు కూడా చక్కగా ధ్యానం చేస్తున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. మరి పత్రిజీ గారు చెప్పినట్టు నో డాక్టర్ నో మెడిసిన్ అన్నట్టు మరి ధ్యానం చేసుకున్న వాళ్ళు మందులకు దూరంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది వాళ్ళని చూస్తుంటే. మరి మేము వెళ్ళినప్పుడు చక్కగా మరి ఆదరిస్తారు, పలకరింపది చక్కగా. మరి ధ్యానులు అంటే మంచిగా మాట్లాడుకోవడం, మంచి విషయాలు చెప్పుకోవడం అనేది ఈ ధ్యానం ద్వారా ఎక్కువగా ఉపయోగం ఉందనేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ ఊర్లో ఉండే పిల్లలందరికీ పిలుస్తూ ఉంటాం. పిలిస్తే వాళ్ళకి చక్కగా ధ్యానం చేయండి, మంచి ఏకాగ్రత వస్తుంది, జ్ఞాపక శక్తి వస్తుంది, మంచి చదువు వస్తుంది, మంచి మార్కులు వస్తుంది అని పిల్లలు కూడా చెప్పడం చేస్తూ ఉన్నాం. మరి మన్మథరావు గారు అయితే చక్కగా ఈ సేతు విజ్ఞానం క్లాసు, సంకల్ప ధ్యానం అది 3 గంటలు 5 గంటలు కూడా చేస్తే ఈ క్లాసు చాలా అద్భుతంగా ఉందనేసి ఆ గ్రామస్తులు చెప్పడం, మళ్ళీ రండి అనేసి పిలవడం కూడా చేస్తున్నారు. మాకు వీలు కుదిరినప్పుడల్లా మేమంతా టీమ్గా వెళ్ళి వాళ్ళతో పార్టిసిపేట్ చేసి ఆ క్లాస్ చక్కగా చూసుకొని రావడం జరుగుతుంది. సార్, మీ అనుభవము ఇందాక మనం ఒకటి పత్రి సార్ది మీరు చెప్పారు, అలానే ఇంకా మీరు ధ్యానంలో పొందిన అనుభవాలు ఏమైనా ఉంటాయి? ఆర్థికంగా అయితే ఒక ఇల్లు ఒకటి కట్టుకోవాలనేసి అనుకున్నాం నేను మా మిస్సెస్ కూడా. అదేంటి డబ్బులు ఇప్పుడు కనీసం ఇల్లు కట్టాలంటే ఒక 10 లక్షలు ఉండాలి, మరి అప్పుడే ఇల్లు కట్టేద్దాం అంటే డబ్బులు లేవు అనేది అంటే ఒక 3 లక్షల వరకు ఉంది. ఆ 3 లక్షలతో ముందు స్టార్ట్ చెయ్యి అంటారు. మొత్తం మీద ఇల్లు కట్టడానికి స్టార్ట్ చేసాము ఇక్కడ పాడేరులోనే స్టార్ట్ చేసాం. ఆ తర్వాత మరి ధ్యానం అలా చేస్తున్నాం, ఏదో రకంగా విశ్వం అందించాలి అని. స్టీల్ ప్లాట్లో ఒక మా బ్రదర్ ఇన్ లా వాళ్ళు ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఆయన కూడా నాకు పరిచయం. మరి ఇలాగ ఇల్లు కడుతున్నాను, ఇంట్రెస్ట్కి ఏమైనా ఇమ్మంటే తక్కువ ఇంట్రెస్ట్తో 2 రూపీస్ ఇంట్రెస్ట్తో వెంటనే ఒక 5 lakhs ఇచ్చారు. ఇది కూడా ఒక గొప్ప ధ్యాన అనుభవంగా మేము భావిస్తున్నాము. మరి ఇంకొక ఫ్రెండ్ ఆయన ఒక 3 lakhs ఇచ్చారు. ఆ రకంగా ఇల్లు కూడా తొందరగా ఫినిష్ అయిపోయింది. అందులోనే ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్నాము. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కూడా బస్సుల్లో ప్రయాణం చేయాలన్నా చక్కగా ధ్యానం చేసి మాకు ప్రయాణం చక్కగా సాగాలి, సీటు దొరకాలి అని మనసులో అనుకుని పత్రిజీని తలుచుకొని బస్సు కోసం వెళ్ళినప్పుడు కూడా చక్కగా సీట్లు అవి దొరికేది, చక్కటి ప్రయాణాలు జరిగేదమ్మా. మరి ఈ రకమైన మంచి అనుభవాలుగా భావిస్తున్నాం. మనకి ఫస్ట్ ఉచిత ధ్యానము, తర్వాత ఉచిత భోజనము, ఉచిత వసతి కూడా ఉంటది మనకి ధ్యాన మహాచక్రాలలో. సో మన దాంట్లో ఉన్న భోజనం గురించి చెప్పండి. పత్రిజీ గారు ఎంతో ప్రయారిటీ ఇస్తారు భోజనం. అది నిజంగా సార్ అందరికి నేర్పించారు. ఆ వడ్డించడం అనేది, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానము, ఒక గెస్ట్ వస్తే, ఒక మాస్టర్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలని అందరం నేర్చుకున్నాం. సో మీకు ఏమనిపించేది అవన్నీ చూస్తున్నాం? ధ్యాన మహాచక్రంలో ఒక 4 ధ్యాన మహాచక్రాలకి అటెండ్ అవ్వడం జరిగిందమ్మా. వెళ్ళాము, చక్కగా అకామిడేషన్లు కూడా చాలా చక్కగా ఉంది. భోజన వ్యవస్థ కూడా ఎంత డిసిప్లిన్గా ఒకే లైన్లో వెళ్ళి మరి భోజనం ఎవరు ప్లేటు వాళ్ళు పట్టుకొని, చిన్న వాళ్ళవని, పెద్ద వాళ్ళవని, ముసలి వాళ్ళవని అందరు కూడా చక్కగా లైన్గా వెళ్ళి భోజనం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి చూసేవాళ్ళం, పత్రి సార్ గారు ఏ లైన్లో వడ్డిస్తున్నారో ఆ లైన్కే వెళ్ళి ఆయన చేత ఆ భోజనం వడ్డించుకొని తినాలనేసి ఆశగా ఉండేదమ్మా. మరి ఆనందంగా ఉంది. మా మిస్సెస్ అయితే మనం ఇన్ని ధ్యాన మహా చక్రాలకి వస్తున్నాం కదా, చూస్తున్నాం, మనం కూడా అన్నదానానికి ఎంతో కొంత సహాయం చేయాలని అన్నారు. అంటే మొన్న డిసెంబర్లో కడతాలకు వెళ్ళినప్పుడు మరి సరే 8 అనుకుంటున్నాం అంటే, నేను ఒక 10,000 మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు ఇవ్వాలి, నేను అన్నదానానికి ఇవ్వాలి అన్నారు. సరే అనేసి 10,000 డొనేట్ చేయడం కూడా
జరిగిందమ్మా. మరి ఈ రకమైన చక్కటి మరి ఆనందం, అంతకంటే ఆనందం ఇంకెక్కడ ఉంటుంది అనేసి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతేనేమి, మా కొలీగ్స్ అయితేనేమి చక్కగా ఈ ధ్యానం కోసం చెప్పడం జరుగుతుంది. ఇలా ఉంటుంది, రండ్రా బాబు మీరు ఒక్క ఛార్జ్ పెట్టుకోండి, మీరు డబ్బులు ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, అకామిడేషన్ ఉంది, భోజనం ఉంటుంది, టిఫిన్లు ఉంటాయి, మీకు కావాల్సినటువంటి కూరలు ఉంటుంది, టిఫిన్లు రకరకాలుగా పెడతారు, చాలా రుచిగా ఉంటుంది అని చెప్తే చాలా మరి వస్తామనేసి చెప్పేవాళ్ళు. కానీ బాగా దూరం అనేసి ఇక రావటం లేదమ్మా. అవును సార్, నిజంగా ధ్యాన మహాచక్రంలో భోజనం అయితే ఎంత రుచికరంగా మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. చాలా అద్భుతంగా. ఎక్కడో మనము రాముడి కాలంలో, కృష్ణుడి కాలంలో యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారని పుస్తకాలలో చదువుకున్నాం. కానీ ఇప్పుడు పత్రిజీ వచ్చిన తర్వాత మనమే మన కళ్ళతోని యజ్ఞాలు యాగాలను చూడడమే కాకుండా చక్కటి అంతమందికి, మరి ఒక్క రోజు 50,000 మందికి భోజనం పెట్టడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా డిసిప్లిన్ గా వెరైటీస్ తోని చక్కగా. అంటే మన పిఎస్ఎస్ఎం మూమెంట్ లో సెలబ్రేషన్స్ ఉన్నాయి, ధ్యానము ఉంది, అన్నీ ఉన్నాయి, మంచిగా స్వాధ్యాయం ఉంది, సజ్జన సాంగత్యం ఉంది, అన్ని కలిపితేనే మన పిఎస్ఎస్ఎం మూమెంట్. మరి ఇంత అద్భుతమైన మూమెంట్ లో ఉన్నందుకు మీరు ఎప్పుడైనా అసలు మీ జన్మ, నేను మానవ జన్మ తీసుకొని వచ్చినందుకు నా జన్మ సార్థకమైంది అని మీరు ఎప్పుడైనా ఆనందపడిన క్షణాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. మరి ధ్యాన మహాచక్రంకి వెళ్ళడం, మరి ఆ కల్చరల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు అయితేనేవి, మరి గురువుల యొక్క సాంగత్యం, మరి వాళ్ళ యొక్క ప్రబోధాలు, మరి పుస్తకాల్లో మరి చదవడానికే టైం ఉండదు, అక్కడ వెళ్తే అన్నీ వినవచ్చు అనేసి ఆ క్లాసులు మాత్రం చక్కగా వినడం చాలా ఆనందపడుతున్నాము. మరి ఎంతోమంది వస్తున్నారు గురువులు, వారి గురు సాంగత్యాలు అన్నీ కూడా ఈ పిఎంసీల్లో కానీ, ఇవన్నీ మేము ఇంటికి వచ్చామంటే ఇంకా పిఎంసే, ఇంకా వేరే ఛానల్ ఉండదు. ఒక్క న్యూస్ ఏదైనా బయటికి చూస్తాం, కానీ పిఎంసీ మాత్రం 24 గంటల లాగా చూస్తూనే ఉంటాం. చాలా ఆనందంగా ఈ పిఎంసీ రావడం మరి పూర్వజన్మ సుకృతం అంటాం, ఆ రకంగా భావిస్తున్నాం. మరి ఇటువంటి అరేంజ్ చేసినందుకు మరి పత్రిక సార్కి అయితేనేమి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అయితేనేమి, పిఎంసీ సభ్యులకంతేనేమి, ధ్యానులకి అందరు కూడా వేల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. సో పిఎంసీలో ఎక్కువ మీకు నచ్చిన ప్రోగ్రామ్ ఏంటి? మరి ధ్యానీబావ చూస్తుంటాం, హలో పిఎంసీ అని, మరి గురు సాంగత్యం, ఇవన్నీ అన్నీ చూస్తాం ఇంచుమించుగానే. మరి ధ్యానుల యొక్క అనుభవాలు వింటుంటాం. విద్యార్థులకి కొన్ని క్లాసెస్ ఉంటాయి, అవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. పిఎంసీల్లో మరి చూడడం అయితే పుస్తకాలు, ఈ పుస్తకాలు అయితే తులసి దళం ఆ బుక్ చదివిన నుంచి బాగా ఇంటరాక్ట్ అయ్యాము ధ్యానంలోకి. మరి ధ్యాన మహాచక్రంలో న్యూటన్ గారు 10 చెప్పారు 2012లో. అయితే తులసి దళం బుక్ చదవండి ఫస్ట్ అనేసి డయాస్ మీద చెప్పారు. తులసి ఇంత గట్టిగా చెప్తున్నారు ఏంటని ఆ బుక్ చదవడం, బాగా ఇంప్రెస్ అయ్యడం, ధ్యానాన్ని బాగా పట్టుకోవడం అది జరిగిందమ్మా. మీ జర్నీ కూడా చాలా బాగుంది. అంటే ధ్యానం స్టార్ట్ చేశారు అంటే ఒక అనుభవంతోనే ధ్యానం అంటే నమ్మకం ఏర్పడింది మీకు. ఆ ఏర్పడిన నమ్మకంతోనే అలానే జర్నీ చేస్తూ వస్తూ, అంటే మీరు నేనే హ్యాపీగా ఉండడం కాదు, అందరూ హ్యాపీగా ఉండాలి అని మీ దగ్గర ఉన్న విద్యార్థులకు కూడా మీరు ధ్యానాన్ని బోధిస్తూ, మరి వాళ్ళకంత మంచి మార్కులు రావడానికి కూడా అంటే ధ్యానం అనేది ఎలా ఉపయోగపడుతుంది అని ఒక ఎక్స్పెరిమెంట్, ఒక విద్యార్థిని తీసుకొని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు సార్. చాలా అద్భుతంగా ఉంది మీ జర్నీ. పిఎస్ఎస్ఎం మూమెంట్లో అన్నీ ఉన్నాయి, అన్నిట్లో మరి ఆనందాన్ని మనం వెతుక్కోవడం ఎలా అనేది మన గురువు గారు మనకు నేర్పించారు. మీ జర్నీ చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసీ వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అమ్మా. ఎంతో అద్భుతమైన ధ్యాన అనుభవాలు మరి ఇస్తే వస్తుంది అంటే అనడానికి చక్కగా వాళ్ళు ఒక పిరమిడ్ని కూడా నిర్మించుకోవాలి, అందరికీ ఆ పిరమిడ్ ఉపయోగపడాలి అని ఒక సంకల్పంతో 7 టీచర్సే ఉండి మరి ఒక ఐకమత్యంతో ఉండి వాళ్ళ ఊర్లో పిరమిడ్ రావడానికి కూడా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు.
మరి మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.